తెలంగాణ వార్తల్లోకి వెళ్తే ఉద్యమ ఊపిరి పెద్దికి కన్నీటి వందనం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయిన నేపథ్యంలో ఆయన సడన్గా అనారోగ్యానికి గురై మరణించినది అందరినీ కలిచివేసింది, బాధ పెట్టింది. వరంగల్ గిర్నీ బావి నుంచి నల్లబెల్లి వరకు 31 కిలోమీటర్ల మేర జనసంద్రం, ప్రతి అడుగు కన్నీటి నివాళి. నర్సంపేటలో వ్యాపారుల స్వచ్ఛంద బంద్. దాదాపు 12 గంటల పాటు సాగిన సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర. ఇది బహుశా ఇది ఒక రికార్డేమో. ఈ అంతిమయాత్ర అంతగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారనమాట. నల్లబెల్లిలో అంత్యక్రియలు పూర్తి. నివాళులర్పించిన కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది పాత్ర చిరస్మరణీయమని నివాళి అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యమ సహచరుని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సహచరుడు అని కేటీఆర్, హరీష్ రావులు తమ సంతాప సందేశంలో తెలిపారు. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే అంతా అవుట్ సోర్సింగ్లో ఉద్యోగులే కాదు, ఏజెన్సీలు నకిలీవే. అక్రమాలపై సాక్షి వరుస కథనాలతో అధికారుల్లో చలనం అంటూ కథనాన్ని ఇచ్చారు. ఉగ్ర గోదావరి, భద్రాచలం వద్ద శరవేగంగా పెరిగిన ప్రవాహం. తెలంగాణకు సంబంధించినంత వరకు కానీ ఆంధ్రాకి సంబంధించి గోదావరి పార్ట్ వరకు అక్కడ వరదలు రాకుండా జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. గోదావరి వాటర్ రావటం 2 రాష్ట్రాలకి చాలా ప్రయోజనకరం. అంతవరకు బాగానే ఉంది. నన్ను దూషించిన వారిని క్షమించా, వారికి శిక్ష విధించడానికి బదులుగా మార్గనిర్దేశం చేయాలి అంటూ ప్రధానమంత్రి మోడీ గారు వ్యాఖ్యానించారు. మీ పెట్టుబడులకు రక్షణ, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామంటూ ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ఫ్యూచర్ సిటీకి రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. పీఎం కిసాన్కు స్కీమ్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తున్నారు. సర్ గడువు మరోసారి తెలంగాణలో పొడిగించారు. ప్రముఖ గాయని జమునా రాణి ఇక లేరు. రంగనాథ్ది ఉద్దేశపూర్వక దెక్కరనే, క్షమాపణతో ఆయన తప్పించుకోలేరు, వీలైనంత త్వరగా బదిలీ చేయాలని మళ్ళీ హైకోర్టు మరో కేసు సందర్భంగా వ్యాఖ్యానించినట్లుంది. రెవెన్యూ చెప్పింది ఒకటి, హైడ్రా కూల్చింది ఒకటి. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే ముందుగా ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఆ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా సాక్షి ఎడిటర్పై కేసుకు ఏకంగా జీవో. ఇది కంటిన్యూస్గా ఇలా కేసుల మీద కేసులు పెట్టడం, వేధించడం, ఈ మీడియా స్వేచ్ఛని హరిస్తూ మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతున్న కూటమి పెద్దలు దీనికి ఏం సమాధానం చెబుతారు? వెంటనే అరెస్ట్ చేయండి. శ్రీకాకుళం ఘటనపై సర్కార్ సీరియస్. మహిళా ఎస్ఐపై దాడి చేశారని వైసీపీ శ్రేణులను ఉపేక్షించొద్దని ప్రభుత్వం వారు చెబుతున్నారని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున రాస్తోంది. తర్వాత అయితే కావాలని నన్ను హత్యాయత్నం కేసులో ఇరికిస్తున్నారు. మహిళా ఎస్ఐ ప్రవేళికపై ఎలాంటి దాడి జరగలేదు. టీడీపీ మంత్రులు, మీడియా వక్రీకరిస్తున్నారు. సెల్ఫ్ వీడియోలో వైఎస్ఆర్సీపీ ఆమదాల వలస సమన్వయకర్త చింతాడ రవి ఇక ఆవిడతోటి బలవంత ఫిర్యాదు చేయించారని చెప్పి కథనాన్ని ఇచ్చారు. రవితో పాటు మరో 21 మంది మీద కేసులంట. ఇది కాదా తప్పు అంటూ సాక్షిలో ఇంకో వార్త వచ్చింది. ఆ మహిళా ఎస్ఐ గారిని ఇతర పోలీసు అధికారులే జనంలోకి నెడుతున్నట్లుగా ఆ ఫోటో కనపడుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందన్న శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. జగన్ శ్రీకాకుళం పర్యటన అడ్డుకోవాలని సర్కారు కుట్ర చేసింది, నన్ను అడ్డుకున్న తీరుపైన గవర్నర్కి ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు. ప్రతి కార్యకర్త 1 మ్యాన్ ఆర్మీలా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచన. ఎల్నిలో ప్రభావం తెలంగాణలో కాస్త తగ్గినట్లుంది, వర్షాలు కూడా బాగానే పడి, మరి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆ పరిస్థితి పూర్తిగా వచ్చినట్లేదు. రాయలసీమలో పంటలు శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ఈ తోటలు, ఈ చీనీ తోటలు, మరి ఏం తోటలు, చీనీ తోటలు ఎండిపోతున్నాయట. ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది. కొన్ని చోట్ల ఈ ట్యాంకర్లను పంపించి నీళ్లు జల్లుతున్నారు. మరి అదేమైనా ఉపయోగం జరిగితే సంతోషమే. సాగేనా అంటూ మరో వార్త ఇచ్చారు. అంటే సరిగ్గా జరగట్లేదు, కాలువలోకి నీళ్లు రావట్లేదు ఇంకా అని. వర్షాభావం పేరుతో ఆర్థిక దోపిడీ. ఓ పక్క వర్షాభావంతో అంతా అల్లాడుతూ ఉంటే రైతులు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఆకాశాన్ని అంటుతున్న బియ్యం రేటు, సామాన్యులకు మోయలేని భారం, ఎఫ్సిఐలో భారీ నిల్వలున్న అక్రమ దందా అంటూ విశాలాంధ్ర వారు ఒక స్టోరీ ఇచ్చారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని పేరు నాని డిమాండ్. గ్యాస్ బండకు గుడ్ బై, సబ్సిడీ గ్యాస్ కొత్త నిబంధనలు, పిఎన్జి ప్రాంతాల్లో ఎల్పిజి కనెక్షన్ సరెండర్ చేయాల్సిందే అంటూ సాక్షిలో వస్తే
పిఎన్జి వినియోగదారులకు సబ్సిడీ వర్తిస్తుందని మరి ఇంకో మీడియా ఆంధ్రజ్యోతి రాసింది. మరి అది ఏది కరెక్ట్ అనేది నాకు స్పష్టత లేదు. ఇంట్రాగేషన్ గదిలో రక్త మరపులు ఎందుకున్నాయని ఈ నాగరాజు సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు గారిని ప్రశ్నించారంట. ఏ ప్రశ్న అడిగినా తెలియదు, సంబంధం లేదనే సమాధానం. మామూలుగా అయితే దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళు ఎవరిని చేశారు, వీళ్ళు ఏం చేశారని అడుగుతారని రావాలి. ఇప్పుడు అవి మాత్రం రావట్లేదు. మరి దీంతో డౌట్ వస్తూ ఉంటుంది. ఏడడిగినా సమాధానం చెప్పట్లేదని అన్ని పత్రికల్లోనూ వస్తుంది. పంచదారులలో పెద్దలపై ప్రేమ, కింది అధికారులపైనే వేటు, అక్రమ్ మైనింగ్, ఎంపీ సీఎం రమేష్ అల్లుడి పేరుతో మొత్తం వ్యవహారం నడిపించేది ఎంపీనే అంటూ ఆయన జోలికి వెళ్ళే ధైర్యం చేయని సర్కార్ అంటూ సాక్షిలో కథనం వచ్చింది. నిన్న మొన్న ఎల్లో మీడియాలో కూడా ఈ తరహా కథనే వచ్చింది. మేము ఎంపీ సీఎం రమేష్ మనుషులమే అంటూ విశాఖ జిల్లా ముషిరివాడలో ఎన్ఆర్ఐ స్థలంలో దౌర్జన్యం చేస్తున్నారంటూ మరో వార్త వచ్చింది. మరి రమేష్ గారికి ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే అప్రదిష్ట వస్తుంది. స్కీమ్ వర్కర్ల కన్నెర్ర, కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం, పలు చోట్ల అరెస్టులు, గాయాలు. భోగాపురం నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయం, మరో క్రెడిట్ చోరీకి బాబు యత్నం. సాక్షిలో ఎప్పుడు ఏ జీవో వచ్చిందో డీటెయిల్డ్గా ఇచ్చారు జగన్ గారి టైంలో ఈ భోగాపురం ఎయిర్పోర్టు సంబంధించి. మోడీ పర్యటన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేశారట. రాజమండ్రి నుంచి ఒక వార్త వచ్చింది. దీని మీద మర్యాదక్తిలో మోడీ మెహర్బానీ కోసం విద్యార్థులను బలి చేయొద్దని సిపిఎం రాష్ట్ర కమిటీ సలహా ఇచ్చింది. అయితే విశేషం ఏంటంటే చంద్రబాబు గారు మొత్తం భోగాపురం క్రెడిట్ అంతా తమదేనని టీడీపీ వారు ప్రచారం చేసుకున్న నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో మరి 2019 జనవరి 3న కుప్పం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు కదా, మరి ఇప్పటికి కూడా ఎందుకు ఆ ప్రాజెక్టు పురోగతి లేదు అంటూ ప్రశ్నిస్తూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవేం ఆహ్వానాలు అంటూ రీల్స్ అప్లోడ్ చేసేవారికి వీఐపీ పాసులు ఇచ్చారట. వివిఐపి పాసులు, పైగా అవి కూడా వ్యాపార ప్రముఖులకు విఐపి పాసులు అంట, రీల్స్ చేసిన వాళ్ళకి విఐపి పాసులు అంట. ఎల్లో మీడియా అనే వార్త ఇచ్చింది. అంటే ఆ ప్రభుత్వ ప్రయారిటీ, కూటమి ప్రభుత్వ ప్రయారిటీ రీల్స్ చేసే వాళ్ళకి ఇచ్చిందంట. రైట్. ప్రజల మనోభావాలు గొడ్డలి పార్టీకి తెలియవు. ఇదే గొడ్డలి గోల చంద్రబాబు గారు, ఇదేందో మరి. అలాగే జగన్ విధ్వంస దిద్దుబాటు అంట. జనం చీకొట్టినా జగన్ అంతే అంట. ఓడిపోతే పార్టీ ఓడిపోతే జనం చీకొట్టినట్టేనా, ఎక్కడికి వెళ్ళకూడదా? ఇది విచిత్రంగా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ అన్నిసార్లు ఓడిపోయింది కదా, మరి అది అప్పుడు ఏమంటారు ఏంటో. మరి ఆయన పెద్ద ఆయన అట్లా మాట్లాడుతున్నారు.